వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు అయితే టమాటా పచ్చడి పెట్టుకుంటున్నానండి. ఏమేమి పెడుతున్నానో మీకు చూపిస్తున్నాను, ఏమేమి వేస్తానో. కేజీ టమాటాలు తీసుకున్నానండి, అలాగే శనగ నూనె, అలాగే ఆశీర్వాద్ కారపొడి అండి, పొడి కారం పొడి, మసాలా కారం కాదు. వెల్లుల్లిపాయలు 2 తీసుకుని వలుసుకున్నాను, చింతపండు, ఉప్పు అయితే ఇదంతా పడదండి, కాకపోతే పడినంత వేస్తాను రుచికి సరిపడా. తర్వాత ఆవాలు, పసుపు, మెంతులు. ఇప్పుడు ఏమేమి వేస్తానో మీకు అన్నీ చూపిస్తాను అనమాట. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా, టమాటాలు అయితే నేను ఇలా కట్ చేసుకున్నానండి, పొడవగానే మూచుకలు తీసి కట్ చేసుకున్నాను మూటుకలన్నీ. ఇప్పుడైతే మనం ఆయిల్ వేసుకోకుండానే మగ్గించుకోవాలి, ఆయిల్ వేసుకోకూడదు. టమాటా ఎప్పుడు కూడా మనకి ఇలా ఉండాలండి, అంటే మరీ మెత్తగా అయిపోకూడదు. ఇలా ఉంటేనే పచ్చడి కొన్ని రోజులు నిల్వ ఉంటుంది. ఇదైతే నిల్వ పచ్చడి కాదండి, ఒక 6 నెలలు 5 నెలలు స్టోరేజ్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. వీడియో చూస్తూ ఉండండి. ఇదైతే మగ్గబెట్టుకుందాం ఇప్పుడు మనం. ఈ లోపల మనం మెంతులు ఆవాలు వేపుకొని సిద్ధం చేసుకుందాం. పచ్చడి ఇలా మగ్గుతుంది కదా, మెంతులు ఆవాలు వేపుకొని సిద్ధం చేసుకుందాం అనమాట. ఆవాలు మెంతులు అయినా సరే మార్చుకోకుండా చూసుకోండి, లేకపోతే పచ్చడి టేస్ట్ పోతుంది. నా లాస్ట్ వీడియోలో కూడా నేను అదే చెప్పాను, దగ్గరుండి వేపుకోవాలి, సన్న మంటలో వేపుకోండి దగ్గరుండి. చూసారు కదా, మెంతులు రంగు మారేయండి. ఇప్పుడైతే మనం ఆవాలు కూడా వేయించుకుందాం. మెంతులు వేగేటప్పుడు స్మెల్ వచ్చింది కదా, ఆవాలు కూడా వేయించుకుంటున్నాను. 2 కలిపి వేయించుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఈ ఆవాలు చిన్న ఆవాలు కదా, ఎక్కువ అంటే వేగవసరం లేదు. కొంచెం ఆవగింజ గట్టి పడితే సరిపోతుందండి. ఆవగింజ కానీ గట్టి పడకపోతే పచ్చడి చేదు వస్తుంది, అది చూసుకోండి. చూసారు కదా, టమాటాలో వాటర్ అంతా ఎలా బయటకు వచ్చిందో, అలాగే ముక్క కూడా చూడండి ఇలాగా సపరేట్ అయిందనమాట, తోలు కూడా. ఇప్పుడు మనం దీంట్లోని పసుపు అన్నీ వేసేసుకోవచ్చండి, మగ్గుతుంది. పసుపు వేసాను, అలాగే గల్లుప్పు అండి, గల్లుప్పే వేసుకోండి ఏ పచ్చళ్ళకైనా, లేకపోతే పచ్చడి పాడైపోతుంది. నేను ఫుల్గా వేయలేదు, గల్లుప్పు అయితే ఇవి కొంచెం ఉంచాను, ఎందుకంటే ఉప్పు ఎక్కువైపోతుందేమో అని. అలాగే కొన్ని ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను, కొన్ని ఏమో పోపు కుంచుకుంటాను అనమాట. అలాగే చింతపండు కూడా వేసేసుకున్నాను. వేసుకొని ఇవి మగ్గించుకుంటే మిక్సీకి పట్టదండి, లేకపోతే చింతపండు అవి ఉంటే మిక్సీకి తిరగనివ్వదు. చింతపండు ఎప్పుడు కూడా ఉట్టులతో వేసుకోకండి, ఎందుకంటే తిరగనివ్వదు. ఇది ఇలా మగ్గాలి, ఇంకా చాలా టైం పడుతుంది మనకి. అలాగే ఆవాలు మెంతులు వేపుకున్నాం కదా, ఇవి అయితే మనం మిక్సీ కొట్టేసుకుందాం, మిక్సీ జార్లో వేసుకొని. చూసారు కదా ఎలా దగ్గర పడిందో. అయితే మనం పచ్చ స్టవ్ మీదకి ఇది మార్చుకొని పోపు పెట్టేసుకొని రెడీగా ఉంచుకుందామండి. చల్లారాక మిక్సీ కొట్టుకుందాం. చూడండి, ఆయిల్ అయితే వేసుకున్నాం కదా, శనగ నూనె మీకు చూపించాను కదా, శనగ నూనె, అలాగే శనగపప్పు, అలాగే పొట్టు మినపప్పు అండి ఇది, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, కొంచెం వేగిన తర్వాత ఇంగువ వేసుకుందాం. పోపు బాగా ఆగాలండి, వేగాక ఇంగువ కరివేపాకు వేసుకోవచ్చు. ఇంగువ వేసుకుంటే పచ్చళ్ళల్లో బాగుంటుందండి, మేమైతే ఇంగువ వేసుకుంటాం పచ్చళ్ళలో. నా వీడియోలన్నింటిలో కూడా నేను చెప్తూనే ఉన్నాను. అలాగే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. సిమ్లో పెట్టుకొని వేపుకోండి, లేకపోతే మాడిపోతాయి పోపు దినుసులు. చూసారు కదా, ఆల్మోస్ట్ పోపు అయితే వేగిపోయిందండి. ఎండుమిర్చి అయితే నేను తుంపుకోకుండా వేసుకున్నాను, తుంపుకోలేదు. చూసారు కదా, టమాటా అయితే ఇలా దగ్గర పడింది. ఇప్పుడు దీంట్లో మనం వేడిగా ఉంటప్పుడే కారం వేసుకుందాం. ఇందాక కారం వేసి మగ్గించలేదండి, నేను ఈ గ్లాస్తోనే వేసుకున్నాను కారం. సాల్ట్ ఉప్పు ఏ గ్లాస్తో తీసుకున్నానో కారం కూడా అదే గ్లాసు, ఎందుకంటే మరి కారం బ్లాక్ అయిపోతుంది, కలర్ రాదు పచ్చడి అనేసి నేను ఇందాక కారం అయితే వేసుకోవాలి. ఈ వేడి మీద వేసుకొని కలుపుకుందాం. ఇది చల్లగా అయ్యాక మిక్సీ కొట్టుకోవచ్చు. ఆవాలు మెంతులు కూడా మిక్సీ కొట్టుకున్నాం కదండి, ఈ పౌడర్ కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. వేసి మొత్తం కలిపి మిక్సీ కొట్టుకుందాం మళ్ళీ. చూసారు కదా, ఇదైతే చల్లగా అయిపోయింది. ఇందులో అన్నీ వేసుకున్నాం కదా మనం, చింతపండు, ఉప్పు, కారం, పసుపు అన్నీ.
మెంతి పౌడర్ అన్నీ ఇప్పుడైతే ఇది మిక్సీ కొట్టేసుకుందామండి. ఆవాలు మెంతి పౌడర్ అన్నీ వేసుకున్నాం కదా, మిక్సీ కొట్టుకున్నాక తాలింపులో కలుపుకుందాం. ఇంక నేను ఇది మళ్ళీ పొయ్యి మీద అయితే పెట్టనండి. చూసారు కదా, ఇలా మిక్సీ కొట్టేసుకున్నాం మనం. అయితే పోపు కూడా చల్లగా అయిపోయిందండి, వేసేసుకొని కలిపేసుకోవచ్చు. ఇదైతే ఈరోజు నైట్ అంతా ఇలా ఉంచేస్తాను, రేపు డబ్బాలో పెడతాను అనమాట. చెప్పాను కదా, ఇది నిలవ పచ్చడి కాదు, అయినా కూడా స్టోర్ చేసుకొని తినొచ్చు. ఒక 5 నెలలు 6 నెలల పాటు కమ్మగా ఉంటుందండి. అన్నిట్లో తినొచ్చు, ఇడ్లీలో చపాతీలు అన్నిట్లో కూడా తినొచ్చు మనం, దోశలా కూడా. మా వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి. మా అమ్మాయి అయితే టమాటా పచ్చడితో తింటుందండి, ఎలాగుందో చెప్తుంది ఇప్పుడు. ఎలాగుంది? బాగుందా అంటుంది. మా వీడియో కానీ నచ్చినట్టుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.